జయధ్వానాల మధ్య నల్లగొండను అభివృద్ధి పూలదండతో సత్కరించేందుకు ఒక కొత్త సింగారాన్ని అందించేందుకు వేంచేసిన ముఖ్యమంత్రి గారికి మరోమారు వేలాది మంది నల్లగొండ ప్రజల పక్షాన స్వాగతం పలుకుతూ నల్లగొండ ప్రజల దీవెనలు వారి మంత్రిత్వ శాఖ రోడ్లు భవనాలు మరి వేలాది కిలోమీటర్ల రోడ్లను కోట్లాది రూపాయల నిర్మాణ వ్యయంతో అటు రోడ్లు భవనాలు ఇటు తాగునీరు సాగునీరు అన్ని సదుపాయాలతో ముందుకు సాగుతున్న సభాధ్యక్షులు మన స్థానిక శాసనసభ్యులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. ముందుగా మీ అందరికి కూడా ఈరోజు మన ప్రియతమ నాయకుడు పేద ప్రజల ఆశాజ్యోతి ఈరోజు అందరు ప్రజలు బాగుండాలని నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు ఎక్కడ లేని విధంగా 13,000 కోట్ల రూపాయలతోని 6,300 కిలోమీటర్ల డబుల్ రోడ్డు శంకుస్థాపనకు ఇచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రికి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున సప్పట్లతోని స్వాగతం పలకాలని అక్కడున్న గ్రౌండ్ వాళ్ళకు కూడా అక్కడున్న గ్రౌండ్ ఎందుకంటే మనం అనుకున్నది కనగల్లో 100 ఎకరాల గ్రౌండ్లో టెంట్ వేసిన తర్వాత వర్షాలు వచ్చిపోవడంతో అది బ్లాక్ సాయిల్ ఉండి దిగబడితే 2 గ్రౌండ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇంత పెద్ద ఎత్తు వచ్చినా నా ప్రాణం అంటే ప్రాణానికి ప్రాణం మీరంటే ప్రాణం ఇస్తాను. మీరు కూడా నా కోసం 35 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటికెళ్ళి నా వెంబడున్న నా ప్రాణ సమానమైన నా ప్రాణం కంటే ఎక్కువైనా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పగ్గాలు చేపట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రజాభవనం 30 మాసాలు దాటిపోయింది మొన్నటికి. ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టీవీల్లో పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాలు 2వ రోజే సోనియా గాంధీ పుట్టినరోజే మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు కిరాయి లేకుండా దాదాపు 10,000 కోట్ల చిల్లర దాటిపోయింది. అలా ఖర్చు పెట్టి అక్క చెల్లెళ్ళకు ఉచిత బస్సుతో మొదలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు మనం ఎప్పుడో చూసినాం. అప్పుడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్క ఊర్లో పోతుంటే 5 లక్షలతోని ఇల్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదవారికి ఇల్లు కడితే 5 లక్షలు ఇయ్యరు, కానీ మన రాష్ట్రంలో 5 లక్షలు. ఇంకా ఆయన ఒక 50,000 లక్ష రూపాయలు వేసుకొని బ్రహ్మాండంగా ఊరుకో 40-50 ఇల్లు కట్టుకున్నాం. ఇకపోతే ముఖ్యమైనది పేదవానికి 2 పూటల కడుపు నిండా అన్నం తినాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. 10 ఏళ్ళలో రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్? ఇచ్చిండా? రేషన్ కార్డు ఇవ్వలే. ఉన్న రేషన్ కార్డు మీద ఎలాంటి బియ్యం ఇచ్చిండు? పశువులకు దానా పెట్టేదో లేకపోతే రైస్ మిల్లర్లకు అమ్ముకుంటే పాలిష్ చేసి అమ్ముకుంటా అనుకో, మళ్ళీ సప్పో చేసి ఉపవాసం ఉండి ఒక పూట తినక ఉండేది. కానీ ఈరోజు మన జిల్లాకే చెందిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు 50 రూపాయల కిలో బియ్యం ఇవాళ నేను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, వేదిక మీద పెద్దోళ్ళు కోటీశ్వరులు తినే బియ్యంతోనే పేదవాళ్ళు కూడా అన్నం తింటున్నారా లేదా? మీరు తినే అన్నమే మేము తింటున్నారు. మేము ఒకటే అనుకున్నాం, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలను చూసుకోవాలని. బహుశా ఆ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. దానికోసం ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షల కోసం, ఇవాళ ఉద్యోగుల కోసం ఇన్సూరెన్స్ పథకాలు, ఇవన్నీ ఒక ఎత్తు సంక్షేమ కార్యక్రమాలు. ఇకపోతే బాగా ఆలోచించుడు, దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లో మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో
రోడ్ల పరిస్థితి 10 ఏళ్ళ గుంతలు కూడా పూడవలే పోయిన మా దొరగారు ఇవాళ బాగా ఆలోచించుడు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6,500 కోట్లు స్టేట్ ఫండ్స్తోని శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేస్తే అక్కడ ఈ రోడ్ అంటే బస్సో కారో స్కూటరో పోతానికి కాదు. అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న చదువుకున్న పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. రోడ్లున్న దగ్గర భూముల ధర తక్కువ ఉంటుంది కాబట్టి